ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిపైన స్పందించిన జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. కేసులు జైళ్లకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు. తాజాగా స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన తన స్టైల్లో కూటమి ప్రభుత్వానికి, అధికారులు, పోలీసులకు వార్నింగ్లు ఇచ్చి పార్టీ శ్రేణిలో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. అసలు జగన్ అరెస్ట్ల కేసుల గురించి మాట్లాడుతుండడంపై జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీలో జరుగుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు, నాటి అధికారుల అరెస్టులపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, పోలీసులు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం చేయాలనుకుంటే, దాడి చేయాలనుకుంటే చేసుకోమనండి, కానీ పేర్లు మాత్రం రాసుకోండని వైఎస్ జగన్ సూచించారు. అన్యాయం చేసిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, కలియుగంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలాగే ఉన్నాయని విమర్శించారు. రాజకీయాల్లో కేసులు, జైళ్లకు భయపడకూడదన్నారు. చంద్రబాబు నేడు నాడుతున్న విత్తనాలు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపించేందుకు కారణమవుతాయని జగన్ హెచ్చరిస్తున్నారు. పేరైతే రాసుకోండి, మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా. పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకపోయినా నరసరావుపేట, కారంపొడిలో గెలుచుకున్నామని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడులు, రామగిరి ఉప ఎన్నికల్లో అక్రమాలకు అంతే లేదని వ్యాఖ్యానించారు. 10% మంది ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫుట్బాల్లా ఎగిరి తంతారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు మనమేంటో చూపిద్దామని క్యాడర్కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు ఏదైతే ఇచ్చారో అది రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటి చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం. సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి. ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను. ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తప్పుడు కేసులు, వాంగ్మూలాలతో వేధిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. వైసీపీలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తున్నాను అని, వారికి మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల పాలనలో కోవిడ్ కారణంగా అనుకున్నంత మేర సరిగ్గా చేయలేకపోయామని వివరించారు. దళితుడైన నందిగం సురేష్ విషయంలోనూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసుల మీద కేసులు పెడుతూ నెలల తరబడి జైల్లో మగ్గేలా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికి 1.5 అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగాం సురేష్ పాపం 1.5 రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితులను కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు.
ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి జరిగిందంటే అది వైసీపీ హయాంలోనే అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు ఫుట్బాల్ ని తన్నినట్లు తంతారని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడి నిధులు సంక్షేమ పథకాలకి వినియోగించారు. అభివృద్ధి మాట అటుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలు పడితే కనీసం పూడ్చే దిక్కే లేకుండా పోయింది. ఆ ఫలితం గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరెస్టులు, నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ జరిపి ఆధారాలు సేకరించాకే జరుగుతున్నాయన్న అభిప్రాయం ఉంది. అయితే గత ప్రభుత్వంలో కనీసం నోటీసు ఇవ్వకుండా, కనీసం ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండా స్కిల్ క్యాంప్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది. లోకేష్ పై కూడా దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రని కూడా కేసులతో వేధించారు. రఘురామకృష్ణంరాజుపై పోలీసుల దాడికి సంబంధించి ఆయన పెట్టిన కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయని కూటమి శ్రేణులు గుర్తుకు చేస్తున్నాయి. అలాగే అప్పట్లో తీవ్ర వేధింపులకు గురైన మాజీ ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబీవీల ఎపిసోడ్లను ప్రస్తావిస్తున్నాయి. వైసీపీలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నారని జగన్ మండిపడుతున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గం ముఖం చూడలేదు. వైసీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యే వరకు వంశీ దాదాపు అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లే గడిపేశారు. ఆయన యాక్టివ్ నాయకుడా అని కూటమి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. అమరావతి రాజధాని ఉద్యమం సందర్భంగా మాజీ ఎంపీ నందిగం సురేష్ చేయించిన దాడుల మాటేంటని దెప్పిపొడుస్తున్నాయి. మొత్తానికి తన పార్టీ శ్రేణులు స్థైర్యం నింపడానికి జగన్ చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న వార్నింగ్లు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఇప్పుడు.